ఈ రాత్రి సమయంలో మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగునుగాక. ఎబ్రీలకు రాసిన పత్రిక అండి, 11వ అధ్యాయం అండి, 32వ వచనం. ఇకను ఏమి చెప్పెదనో గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము సాలదు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, రాత్రి న్యాయాధిపతులను గురించి మాకు బోధ చేయండి. మీరు మాకు ఇస్తేనే కానీ మేము పొందుకోలేము. మీరు బయలుపరిస్తేనే కానీ మాకు తెలియపరచబడదు. వాక్యమై ఉన్న తండ్రి, మా ఆత్మలకు జీవాహారమును అనుగ్రహించండి. మీ మరుగు మాటను బయలుపరిచి మీరిచ్చిన సత్యములో ఉండి బ్రతుకుటకు సహాయం చేయండి. మాకు అనుదినము సత్యము వెంబడి సత్యమును, కృప వెంబడి కృపను అనుగ్రహించి సర్వసత్యములోనికి ఇంకను మమ్మలను నడిపించండి. ఈ రాత్రి కూడి ఉన్న మమ్మల్ని అందరినీ దీవించండి. మీ కుమారుని యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావము మాపై కుమ్మరించి వాక్యమును కొరకైన వినగల చెవును, గ్రహింపగల హృదయమును అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి నీ ప్రియులను, వారి కుటుంబ అవసరతలను, వారి యొక్క అవసరతలన్నీను తీర్చి నీ యొక్క పాటలో ఉన్నట్టుగా వీరి హృదయాలు సంతోషభరితులవుటకు సహాయం చేయండి. ఈ మైక్ యంత్రము ద్వారా వినుచున్న వారిలో కూడా మీ కార్యాలు చేయండి. యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయానికి వెళ్దామండి. ఈ రాత్రి ఒక తలంపు వినండి. వాస్తవానికి మనము బైబిల్ స్టడీ చేయగలిగినంత జ్ఞానవంతులం కాం. ఏదో కొంచెం అలాగా దేవుడు ఇచ్చిన తలంపులు మాత్రమే మనము ధ్యానించడానికి, వినటానికి ఇష్టపడుతున్నాము. మనకంటే గొప్పవారు, యోగ్యులు ఉన్నారు కదమ్మా. చాలామంది గొప్ప దైవజనులు ఉన్నారు. వారు విపులముగా బోధ చేసేవారు ఉన్నారు. చరిత్రను తీసుకొచ్చి చెప్పేవారు ఉన్నారు. మనం ఏ బోటు వారము? ఏదో కొంచెం అలాగా ధ్యానాన్ని చేసి ఇందులో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటా వద్దామండి. మన పక్కనే చాలామంది చాలా బైబిల్ తెలిసిన వారు, పాండిత్యం కలిగిన వారు ఉన్నారండి. వారు వినలేరు. ఎంచేతనగా మన బోటు వారు చెప్పటానికి వారికి సరిపోమాట. అంత జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు. అంత జ్ఞానాన్ని అందరూ కలిగి ఉండాలని నేను కోరుకుంటూ, అనేక విషయాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ న్యాయాధిపతుల గ్రంథం తీయండి, 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా. మనము న్యాయాధిపతుల గ్రంథం 7వ పుస్తకం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి? 66. పాత నిబంధన ఎన్ని అండి? 39. అయితే ఆది కాండము నుండి ద్వితోపదేశకాండము వరకు 5 పుస్తకాలు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథానికి ముందు ఎవరున్నారు? యెహోషువ పుస్తకం ఉంది. ఇది 7వ పుస్తకము, 21 అధ్యాయాలతో 545 వచనాలతో గొప్ప మర్మం ఇందులో ఉన్నదండి.
న్యాయాధిపతుల పుస్తకము నుండి ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న మనము నేర్చుకోవలసిన సత్యం ఏమిటి? రోమాపత్రికలో 8వ అధ్యాయములో ఉందండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఈ వచనాన్నే మనం న్యాయాధిపతుల పుస్తకములో నేర్చుకుంటున్నామండి. ఈ వచనంలో ఉన్న మర్మం ఆల్రెడీ తరచూ మనం వింటున్నాము. ఎందుకు తరచూ ధ్యానించాలి, ఎందుకు చదువుకోవాలంటే నా ఆలోచన మనమందరమును ఆత్మ స్వభావములోనికి పోవాలి. అంతేగాని మన స్వభావము కానే మంచిది కానే కాదు. అందుకనే చాలామంది వారు స్వభావములో నుండి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, వారి వల్ల కావటము లేదు. బోధ చేస్తున్నారు, వారి వల్ల కాదు. లేక ఇంకా ఏదేదో గొప్ప కార్యాలు చేసేస్తున్నారు, వారు స్వభావము మాత్రము మారలేదు. పైగా వారు ఇతరుల గురించి ఏమని సెలవిస్తారంటే దేవోక్తి ఎలా పలుకుతుందని చెప్పాడు సామెతల గ్రంథంలో. తాను ఏ స్థితిలో ఉంటాడో ఇతరులు కూడా అలాగే ఉన్నారని, వారు స్వభావం మంచిది కాదని చెప్తారట. అందుకు సామెతల గ్రంథంలో ఏముందంటే భక్తిహీనులు హృదయములో దేవోక్తి పలుకుతుంది అన్నారు. అంటే వారు హృదయములో దేవుని లాంటి మాటలు వస్తున్నాయంట. కాబట్టి ఈ రాత్రి మన స్వభావము మారుట దేవునికి ఎంతో సంతోషం. ఇక ఇందులోనే మరో మాట కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాము, ఈ రాత్రి కూడా చెప్పుకుందాం. మన స్వభావము మారి దేవుని స్వభావములోనికి వెళ్ళిన తర్వాత కొందరు దేవుని స్వభావాన్ని విడిచిపెట్టేస్తారండి. వారు ఏ స్వభావంలోనికి వస్తారని అర్థం ఏంటంటే శరీర స్వభావం. కయ్యను శరీర స్వభావి, ఎబేలు ఆత్మ స్వభావి. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రాత్రి యెహోషువ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథములో 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇందులో ఏమనుంది? యెహోషువ మృతి నొందిన తరువాత. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ద్వితోపదేశకాండం చివరి అధ్యాయాల్లో ఎవరు మృతి పొందారంటే మోషే మృతి పొందాడు. మోషేకు వాగ్దానము చేసిన దేశం అంతటిని చూపించినాడు దేవుడు. ఆ తర్వాత ఆ దేశములో నువ్వు వెళ్తానికి వీలు లేదని చెప్పినారు. మోషే అక్కడ మృతి పొందాడు. మోషే మృతి పొందిన తర్వాత మోషే పరిచారకుడైన వాడును మోషే చేతుల మీద నీళ్లు పోసేవాడైనటువంటి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9 వచనాలు అంతా సారాంశం అది. అయినా తీయండి. ఇక్కడ మనం యెహోషువను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అంటే మోషేను వెంబడించటాన్ని బట్టి, మోషేను అనుసరించటను బట్టి, మోషేనందు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి యెహోషువ నమ్మకమైన వాడుగా ఉన్నందున యెహోషువను దేవుడు ఎన్నుకోవటము జరిగింది. చాలా సంగతులు మనం ఈ రాత్రి కూడా యెహోషువను గురించి ఎక్కువగా మాట్లాడుకుందామండి. ఈ యెహోషువ 1వ అధ్యాయములోనికి మీరు వచ్చి చూడండి. ఇలా చూసిన వెంటనే మీకు
యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత. రెండు ప్రారంభాలు మనం చదివినాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ వచనము యెహోషువ మృతి పొందిన తర్వాత. ఇప్పుడు యెహోషువ గ్రంథములో ఎవరు మృతి పొందిన తర్వాత అంటే మోషే మృతి పొందిన తర్వాత. బైబిల్ చాలా ఒక క్రమమైన రీతిగా రాయబడి ఉంది. రాజుల గ్రంథాల్లో రాజుల గురించి రాసినప్పుడు ఇలాగనే రాశారు. ఉదాహరణకి ఉజ్జియా మృతి పొందిన తర్వాత తన కుమారుడైన యోతాము రాజు అయ్యాడు అని ఇట్లా అదే లైన్లో వారు బ్రతికినప్పుడు ఏం చేస్తున్నారో, ఎలా మృతి పొందినారో, ఆ మృతి పొందిన తర్వాత సమాధి ఎలా చేశారో, ఆ మృతి పొందిన తర్వాత రాజరికానికి ఎవరు వచ్చారో, అలాగా ఒక క్రమముగా రాజులు గ్రంథాల్లో చరిత్రను బైబిల్లో రాస్తూ వచ్చినారు. ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ వచనంలో యెహోవా సేవకుడు. ఎవరు? మోషే. ఎవరండి? యెహోవా సేవకుడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఎలా ఉన్నాడో ఈయన కూడా అలా నమ్మకంగా ఉన్నాడని ఎవరి గురించి చెప్పారండి? యేసు ప్రభువుని గురించి 3వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో వివరంగా చెప్పినారు. దేవునికి సంతోషం ఏంటంటే నమ్మకత్వం, నమ్మకం, విశ్వాసం. ఎంత విశ్వాసిగా ఉంటే అంతగా దేవుడు వారి ఎడల సంతోషంగా ఉంటాడు. మీకు ఇలా చెప్పుకున్నప్పుడు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారండి? ప్రాణాలు పోయినా మేము దేవుని అందే ఉంటాం, కానీ మీ విగ్రహములకు మేము నమస్కరించమని గుర్తు వస్తున్నారా ఎవరైనాను? వారిని చూసి ఎంత సంతోషమో కదా. దానియేలుని కానీ, మెషక్ కానీ, ఇట్లందరినీ, ఇట్లా పాత కొత్త నిబంధనలో ఉన్న వారందరినీ బట్టి ఆయన సంతోషిస్తాడు. ఈ రాత్రి మనము నమ్మకం కలిగిన వారంగా ఉండాలి. ఇప్పుడు బైబిలులో ఉన్న తత్వజ్ఞానమంతా ఎరిగి ప్రేమ లేని వారమైతే మనం ఎలాంటి వారమట? గనగనలాడు తాళమునయ్యిని మ్రోగు కంచమునై, అదే గంట ఉందని అన్నాడు పౌలు. మనం అలాంటి వారమే. బైబిల్లో ఉన్న తత్వజ్ఞానం అంతా ఎరగటము ముఖ్యమే, దేవునికి నమ్మకంగా బ్రతకటము కూడా ముఖ్యమే. నేను ఎలా చెప్తాను, ఒక ఆయన ఇంతవరకు ఒక యేసు ప్రభు ఫోటోని ఒక పళ్ళెనికి తాడు కట్టుకొని ఆ పళ్ళెంలో ఆ ఫోటో పెట్టి గుండ్లకి ఏలాడ తీసుకొని, మెడకి ఏలాడ తీసుకొని, చిరతలు ఎట్టుకొని ఏదో ఒక పాట పాడుకుంటూ వచ్చేవాడు. 35 సంవత్సరాల క్రితం. పేరు ప్రభుదాసు. ఆ తర్వాత తెలిసింది మనకి ఆయన ప్రభుదాసు అని, సేవకుడు అయ్యాడని సంగతి. అతను రాగానే మా ఇంటి దగ్గర ఆగేవారు, చాలామంది మాట్లాడేవారు. మా అమ్మగారు అయితే చాలా ప్రేమించి అభిమానించి అతనికి ఏం కావాలో అంతా పెట్టేవారు. ఆయన దేవుని గురించి నమ్మకంగా బ్రతకటం మొదలుపెట్టినారు. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఓ రోజుని గూడపెల్లి వెళ్ళాను. సువార్త చెప్పాల్సిన పరిస్థితి అన్నారు. ఈయన నాకు కనపడ్డారు. కనపడిన వెంటనే నాకు ఆశ్చర్యమైంది. ఒకప్పుడు ఏదో ఎవరైనా ఒక ముద్ద పెడితే తిందామని ఊరూరా తిరిగిన ఆయన నమ్మకంగా బ్రతికాడు. ఇంచుమించు చాలా సంఘాలు కట్టారు, చాలామందిని ప్రభువులోనికి నడిపినారు. మరి ఆయనకి న్యాయాధిపతుల గ్రంథం అంతా తెలుసా? యెహోషువ స్టోరీ అంతా తెలుసా? మోషే స్టోరీ అంతా తెలుసా? ఇప్పుడు 66 పుస్తకాల జ్ఞానం అంతా ఆయనకి తెలుసా అంటే తెలియదు. ఆయనకి తెలిసిందల్లా యేసు ప్రభు నా కోసం వచ్చారు, సిలువేయబడ్డారు, మరలా నా కొరకు రాబోతున్నారు, నేను ఆయన కొరకు ఎదురు చూడాలన్న ఒక్క విశ్వాసమే ఆయన్ని అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచినాడు. ఎక్కడో ఒరిస్సా నుండి వచ్చి గూడపెల్లిలో
ఆ చుట్టుపక్కల చిన్న చిన్న సంఘాలు పెట్టారు. ఆయన చనిపోయినప్పుడు వేలాది మంది వచ్చి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. ఆ వ్యక్తిని గురించి మీకు ఈ రాత్రి ఈ బైబిల్ స్టడీలు ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలిసిన ఈ గ్రంథాల్లో ఉన్న సత్యాలు, ఇందాక చెప్పాను మనకంటే గొప్పోళ్ళు ఉన్నారని కదండి. మనం చాలా అందులో తక్కువవాడిని, నేనున్నానంటే బాగా తక్కువవాడిని. కానీ ఆయన ఉన్నారంటే ఆయనకి ఏమీను తెలీదు. కాబట్టి ఆయన ఏమన్నారంటే, మీరు 4 ముక్కలు చెప్పండి అన్నారు నన్ను. నేను కొత్తగా ప్రభువు నమ్ముకున్నా, నాకు ఏమీ తెలియదని చెప్పాను నేను. అప్పుడు ఏమన్నారంటే ఆయన, మీకు ఇంకా చదువైనా ఉంది, నాకు చదువు కూడా లేదు అన్నారు. ఇక నేనేం అనుకుంటానే, నేను తిరిగి సమాధానం చెప్పకుండానే, ఇప్పుడు కృష్ణ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు అన్నారు. అప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 12 వచనాల వరకు చదివి రక్షణ సువార్తను ప్రకటించారు. సంతోషమైపోయాడు. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న మీరు అసలు బైబిలే మీకు తెలియదు, 66 పుస్తకాలు ఏంటో తెలియదు. తెలుసుకునే అవకాశం ఉంటే తెలుసుకోవాలి. తెలుసుకునే అవకాశం లేదనుకో, మనం ఏది మాత్రం కలిగి ఉండాలంటే విశ్వాసము. అది ఈ రాత్రి చెప్తున్నాను నేను. విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకత్వం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. మనం ఎంత మాత్రం ప్రభువుకి దూరం అవ్వకూడదు. వారిని చూసి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి బైబిల్ని ధ్యానించేసామండి, మాకు అన్ని అధ్యాయాలు వచ్చండి అని చెప్పేవారి కంటే, ఏమంటే విశ్వాసములో ఉండుట, విశ్వాసాన్ని కొనసాగించుట, విశ్వాసములో పెరిగేవారంటే దేవునికి సంతోషం. మనం అలా ఉండాలి. కాబట్టి మోషే చక్కనైన నమ్మకస్తుడు. యెహోషువ మోషే దగ్గర చక్కని సత్యాలు నేర్చుకుంటూ వచ్చినాడు. మోషే మరణమైన తర్వాత దేవుడు ఏమని చెప్పినాడో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూని కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ఇది సువార్త పిలుపు. దేవుడు పిలిచినాడు. ఇప్పుడు ఏమని పిలిచినాడు? మోషే పరిచారకుడైన యెహోషువ అంటున్నాడు. సువార్త పని చేయటానికి దేవుని పిలుపు, ప్రత్యక్షత అవసరమయ్యి ఉన్నది. దీని గురించి కొన్ని సంగతులు గత వారం మనం తెలుసుకోవటము జరిగింది. అయితే ఈ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు దేవుడు యెహోషువకు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? యెహోషువకు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మోషే నడిపించుకుంటూ వచ్చిన ఈ ప్రజలను నీవు నడిపించంతే. మోషే లేడు గనుక, మోషే మృతి పొందాడు గనుక ఆ బాధ్యత ఎవరికి ఇచ్చినారు ఇప్పుడు దేవుడు? అది మనలను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించేవాడు ఆయనే. మనం గనక ఎక్కేస్తే కిందకి తోసేసేవాడు కూడా ఆయనే. ఆయన ఎక్కిస్తే పడిపోవు. కాబట్టి మోషే తర్వాత యెహోషువను ఆ ప్రజలకు నాయకుడుగా చేసింది దేవుడే. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇందులోనూ మనం తెలిసిన భాగమే కదా, అయినా మళ్ళా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాము. 4వ వచనం చూడండి. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన ఇఫ్రాటీసు నది వరకు ఇత్తీయులు దేశం అంతయు పడమట మహా
సముద్రం వరకు మీకు సరిహద్దు. ఇదంతా మీరు స్వాధీనం చేసుకోవాలి. ఇదంతా స్వాధీనం చేసుకోవాలి. 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. చివరి వచనం, నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందెదరు. నీవు నిర్భయము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు దేవుడు చెప్పాడు. అతను అడిగిన మాటకు చెప్పాడు. నిన్ను ఎవరైనా వ్యతిరేకిస్తారు. మోషేని వ్యతిరేకించలేదా? అక్కడ మంచి సూరకాయలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఏమీ లేదన్నారు. మోషే మీద ప్రజలు సనుక్కున్నారు. మోషే మీద ప్రజలు సనుక్కొని ఎంతమంది చనిపోయారండి? ఎంతమంది చనిపోయారు? 23,000 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు యెహోషువకు కూడా ఏదైనా ఆటంకం వచ్చినా నేనున్నాను అని దేవుడు ఇస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు అన్నమాట అండి. ఇక 13వ అధ్యాయంలోనికి రండి. 13వ అధ్యాయం మొదటి వచనం, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. 33వ వచనం చూడండి. లేవి గోత్రమునకు మోషే స్వాస్యము పంచిపెట్టలేదు. ఒక గోత్రానికి ఇవ్వక్కర్లేదు. 11 గోత్రాలకి భూమి ఇవ్వాలి. కానీ 11 గోత్రాలకి భూమిని యెహోషువ వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా ఇంకా నువ్వు పంచలేదని మనము చూస్తున్నాము. యెహోషువ గ్రంథములోనే 23వ అధ్యాయము, యెహోషువ గ్రంథములోనే 23వ అధ్యాయము చూడండి. 23వ అధ్యాయము చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. ఇప్పుడు కూడా వారు స్వాధీనం చేసుకోలేదు. ఈ అధ్యాయం అంత ఇంటికి వెళ్తారు, చదవండి. ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? నెమ్మదిగా ఉందట దేశం. ఇప్పుడు నెమ్మదిగా ఉంది కాబట్టి, శత్రువులు లేరు కాబట్టి ఆ భూభాగం అంతా అలా వెళ్తే మందైపోద్ది అనుకున్నారు. అప్పుడు అలా అనుకున్న తరువాత మెల్లిమెల్లిగా ఆ ప్రాంతం అంతా కూడా శత్రువులు మరలా రావటము జరిగిందని ఈ అధ్యాయం 16 వచనాల్లో 23 అధ్యాయం అంతటిలోనూ కూడా మీకు కనపడుతుంది. 8వ వచనం చూడండి. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడిని యెహోవాను హత్తుకొని ఉండవలెను. అప్పుడు నెమ్మదిగా ఉంది, యెహోవాను హత్తుకోవటం మొదలుపెట్టారు. రాను 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 వారు దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. రాను రాను ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. రాను 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 యెహోషువ ఎలా బ్రతికాడు? యెహోషువ కుటుంబం ఎలా బ్రతికింది? వీరందరూ అన్య దేవతల తట్టు, అన్యుల ఆచారాల తట్టు వెళ్ళిపోతే యెహోషువ మాత్రమే 24:15 వచనములో మనందరికీ తెలిసిన మాట, నేనును నా ఇంటి వారును. కాబట్టి యెహోషువ అంతము వరకు నమ్మకంగా బ్రతికాడు. యెహోషువ అంతము వరకు నమ్మకముగా బ్రతికాడు.
ఇందాకేం చెప్పుకున్నామండి? దేవునికి ఎవరంటే సంతోషం? నమ్మకస్తులు, విశ్వాసులంటే సంతోషం. మోషే సీనాయి పర్వతం మీద పిలుచుకున్నాడు మోషేను. మోషేను దేవునికి నమ్మకంగా బ్రతికాడు. మోషే యెహోషువాలు ఇద్దరు కూడా 40 ఏళ్ళు సహవాసం చేశారు. 40 సంవత్సరాలు సహవాసం చేశారు. మోషే వయసు ఎంత అండి? 120 ఏళ్ళు. ఫస్ట్ ఐగుప్తులో 40 ఏళ్ళు బ్రతికాడు. తర్వాత మిద్యాన్ అరణ్యంలో 40 ఏళ్ళు బ్రతికాడు. దేవుడు పంపిన తర్వాత మరలా ఐగుప్తికి వచ్చాడు. అప్పటి నుండి యెహోషువ కలిశాడు. మోషే ఇద్దరు కూడా కలిసి ఆ అద్భుతాలు చేశారు. 40 ఏళ్ళు యెహోషువ మోషేతో కలిసి ఉన్నాడు. 40 ఏళ్ళు తర్వాత మోషే మృతి పొందాడు. మోషే మృతి పొందిన 40 ఏళ్ళు తర్వాత యెహోషువకు దాదాపుగా 80కు పైబడిన సంవత్సరాలు వచ్చాయి. 80కు పైబడిన సంవత్సరాలు వచ్చాయి. అంటే ఇప్పుడు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదుమని యెహోషువ చెప్పేటప్పటికీ యెహోషువ వయసు అంతా దాదాపుగా 80కు ఎక్కువ సంవత్సరాలు. విశ్వాస జీవితంలో 80కి ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి. మంచిదే. ఆయన 120 ఉండనా ఎంతున్నా కింద రాశారులేండి, ఆయన వయసు కూడా రాశారు. ఇప్పుడు మన వయసు మనకు తెలియదు కదా, మన వయసు మనకు తెలదు. మన వయసు అయిపోయిన తర్వాత చెప్తారు ఎవరైనా, అంతే కదండి. మన కాలం అంతా ఎలా బ్రతకాల? నమ్మకంగానే బ్రతకాల. యెహోషువ గ్రంథంలోకి రండి, న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలులు దేశమును స్వాధీనపరుచుకొనుటకు తమ స్వాస్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ పెద్దలు అన్నా కూడా మనము ఎవరైతే న్యాయాధిపతులని ధ్యానం చేస్తున్నామో వారే పెద్దలు. వారు పెద్దలంటే లేవి గోత్రపు పెద్దలు, రూబేను గోత్రపు పెద్దలు, ఇట్లా గోత్రములో ఉన్న పెద్దలు. వీళ్ళు అందరూ కలిపి దేవుని ఆరాధన చేస్తూనే వచ్చారండి. ఇప్పుడు ఆ వచనం చూడండి, 8వ వచనం. నూను కుమారుడును యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందినప్పుడు అతనిని స్వాస్యపు సరిహద్దులలోనున్న తిమ్నే తెరెహులో జనులతనిని పాతి పెట్టిరి. వయసు తెలిసిపోయింది, 110 సంవత్సరాలు. యెహోషువ బ్రతుకున్నంత కాలం ఇశ్రాయేలులు పెద్దలు, యెహోషువ వీళ్ళందరూ దేవుణ్ణే సేవించుచూ వచ్చారండి. గొప్ప విషయం కదండి. మరి యెహోషువ మృతి పొందిన తర్వాత ఏం జరిగింది? యెహోషువ మృతి పొందిన తర్వాత ఏం జరిగింది? మనం ఆలోచించాలి. యెహోషువ మృతి పొందిన తర్వాత జరిగినది ఏమిటి అని అంటే, ఇప్పుడున్న ఇశ్రాయేలీలు
ఆ పెద్దలు కూడా చనిపోయారు, యెహోషువ కూడా చనిపోయినారు. క్రమముగా భ్రష్టులైపోవటము ప్రారంభించారు. దేవుని ఎరగని వారు, దేవుని అద్భుతాలు చూడని వారు, దేవుని వాక్కును వినని వారు. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్కొక్కరిని లేపారైన, వారికి ఆత్మనిచ్చినారు, మరలా ఇశ్రాయేలును కాపాడుతూ వచ్చినాడు. మరలా ఆ నాయకులు తప్పుపోతూ ఉన్నప్పుడు మరొక నాయకుడిని దేవుడు లేపుతూ వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ న్యాయాధిపతులను నడిపించుకుంటూ వచ్చాడు. పరిశుద్ధాత్మని స్వరం విని పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు అక్కడున్న శత్రువుల నుండి ఇశ్రాయేలును కాపాడబడుతూ వచ్చారు. వీళ్ళు ఎప్పుడైతే ఆత్మను, పరిశుద్ధాత్మను వ్యతిరేకించి దూరమైపోతూ వచ్చారో, నాయకులు చెడిపోతూ వచ్చారో, మరలా ఇతర దేవతలను పూజిస్తూ వీళ్ళు చెడిపోతూ వచ్చేవారు. మళ్ళీ వీరి పంటని, వీరి ఆస్తులను శత్రువులు వచ్చి దోసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ రాత్రి మనం నేర్చుకోవలసిన పాఠం, పరిశుద్ధాత్మతో ఉండాల. ఇప్పుడు మీకు గుర్తు చేసుకోండి, మోషే పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు మోషే? మనసును పెడతారమ్మా అంటే హృదయంలో పెడతారా? మిద్యాన్ అరణ్యములో సీనాయి పర్వతం మందు ఆ పచ్చని పొద ఏమవుతుంది? అది మండుతూ ఉంది కానీ అది కాలి పోవటం లేదు. దాంట్లోంచి మంటలు వస్తున్నాయి కానీ పచ్చని పొద పచ్చగానే ఉంది. కాబట్టి అక్కడకు వెళ్ళినప్పుడు తండ్రైన దేవుని యొక్క స్వరము మోషే విన్నాడు. అక్కడ ఆత్మ పూర్ణయ్యాడు. మోషే సీనాయి పర్వతం పైన ఆత్మ పూర్ణుడయ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హింసించినాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న వారిని హత్య చేయుటకు ఒక పట్టాకాయంతో తెచ్చుకోవటానికి ప్రయాణమై వెళ్తున్నాడు. దమస్సు మార్గమున వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నము యేసు ప్రభు దర్శించినాడు. అప్పుడు అతడు ఆత్మపూర్ణుడయి ఉన్నాడు. మోషే సీనాయి పర్వతం మీద ఆత్మపూర్ణుడై ఉన్నాడు. పౌలు దమస్సు మార్గములో ఆత్మపూర్ణుడై ఉన్నాడు. మోషే చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. పౌలు చివరి వరకు నమ్మకంగానే ఉన్నాడు. మోషే పరిచారకుడైన యెహోషువ కూడా చివరి వరకు నమ్మకముగానే ఉన్నాడు. ఈ రాత్రి మరలా చెప్తాను, దేవునికి నమ్మకస్తులంటే సంతోషం. ఆయన గ్రంథంలో ఇంత సత్యాన్ని మోషే గురించి, ఏమండి, యెహోషువ గురించి, పౌలు గురించి రాసినారంటే మన పేర్లు ఎక్కడ ఉండాలండి? జీవ గ్రంథంలో ఉండాలి. ఈ రాత్రి మనం కొన్ని సత్యాలు మనం ఆలోచన చేయటానికి మనము ముందుకి సాగిపోదామండి. యెహోషువ బ్రతికుండగాను చనిపోయేటప్పటికీ భూములు ఇంకా స్వాధీనం చేసుకోవాలి. ఎలా స్వాధీనం చేసుకున్నారు, ఎలా తప్పుపోతూ వచ్చారు అనేదే తెలియజేసేదే న్యాయాధిపతుల గ్రంథము యొక్క కథాంశం. యెహోషువ మృతి పొందిన తర్వాత మిగిలిన వారు ఆ భూభాగాన్ని ఎలాగా స్వాధీనం చేసుకున్నారు, స్వాధీనం చేసుకోలేదు అని తెలుసుకోవాల్సిన సందర్భం అంతా న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నవి. కాబట్టి ఈ సంగతులను గురించి మనము మత్తయి సువార్తలోనికి 19వ అధ్యాయము 25వ వచనంలోనికి మనం వెళ్దాం రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలోనికి వెళ్దామండి. 25వ వచనం.
శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. పేతురు ఏమన్నారండి? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లుండ్రులనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూమిలనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనెను. నిత్య జీవమును స్వతంత్రించుకొనెను. 20వ వచనంలో 30వ వచనంలో, మొదటి వారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. యేసు ప్రభు ఇక్కడ మనకి చెప్పేది ఏమిటంటే, పరలోక స్వాస్యాన్ని స్వాధీనము చేసుకోవాలి. యెహోషువ మృతి పొందిన తర్వాత అక్కడున్న కనానీయులను, పెర్జీయులను వారు శాంతంగా వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఉన్నాం? 2025. ఈ రోజుకి కూడా ఈ భూమి వివాదాలు పోలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలులకు చుట్టూ ఉన్న దేశాల్లో శత్రువులు ఇంకా తీసివేయలేదు. కాబట్టి ఈ భూభాగాన్ని స్వతంత్రించుకునే దానికంటే మనము స్వతంత్రించుకోవలసినది ఏమిటి అనంటే, దేవుని యొక్క స్వభావము. నేను మళ్ళీ అక్కడికి వచ్చా. ఫస్ట్ ఏం చెప్పాను? ఆత్మ స్వభావము. ఆత్మ స్వభావం అంటే దేవుని మనసు అండి. దేవుని మనసు. దేవుని మనసును మనం స్వాధీనం చేసుకోవాలి. మీరు ఎవరితోటైనా కొంతకాలం స్నేహంగా ఉన్నారా? మరి కొంతకాలం ఆ స్నేహాన్ని విడిచిపెట్టారా? అట్లయితే ఆ స్నేహితుడు మనస్సును మీరు శాంతంగా నెగ్గలేదని అర్థం. ఆ స్నేహితుడు కూడా మిమ్మలను ప్రేమించలేదని అర్థం. ఇప్పుడు మన నిజ స్నేహితుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అతన్ని ఎలా ఎరగాలి? లోకంలో ఉన్న స్నేహితుడిలాగా కాదు. ఆయన కూడా అలాంటి స్నేహితుడు కాడు. ఆయన మనకు మంచి సమరయుడు, మంచి స్నేహితుడు. కాబట్టి ఆయన మనస్సును మనం ఏం చేయాలా? సంపూర్ణంగా స్వాధీనము చేసుకోవాలి. ఇది అంతేనండి? లేకపోతే అయినా మన పక్కింటోళ్ళు భూములు అయినా స్వాధీనం చేసుకోవాలి. మనం ఆలోచించాలి. ఆయన మనసును మనము శాంతంగా అంతా స్వాధీనము చేసుకున్నప్పుడు పరలోక పట్టణములో ఉన్న ప్రతీది కూడా మందవుతుంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? లోకం అశాశ్వతం, పరలోకము శాశ్వతమైంది. కాబట్టి ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రమున, ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క మనసును స్వాధీనం చేసుకోవాలి. అంటే మనము ఒరిగిపోవాలి, కరిగిపోవాలి, మనల్ని మనమే లేకుండా అయిపోయి మనమే ఆయనగా మారిపోవాలి. అది గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మందు ఇలాగా ఉందండి. 5వ అధ్యాయము, గలతీ 5వ అధ్యాయము
21 వచనం చూడండి. 21 వచనం, 5:21. భేదములు, విమతములు, చదవండి. అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వారిని చేయువారు. ఆగండి అక్కడ. ఇప్పుడు క్రిస్మస్ నెలలో ఏం జరుగుతున్నాయి? అరే ఏం చేస్తున్నారు? అల్లరితో కూడిన ఆట పాట. నేనైతే ఏం చెప్తాను మీకు? మీకేం చెప్తాను? అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏమంటుంది? దేవుని మనసును మనం స్వాధీనం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇలాంటి పనులు చేసేవారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారా? ఇశ్రాయేలు కూడా అలాగే చేశారు. అల్లరితో కూడిన ఆటపాటలు చేసుకున్నారు కాబట్టి యెహోషువ మృతి పొందిన తర్వాత ఏది స్వాధీనం చేసుకోలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మనము దేవుని మనసును స్వాధీనం చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి అంటే కనుక ఈ 21 వచనంలో ఉన్నవి చెయ్యకూడదు. మళ్ళా చదువుతాను చూడండి. భేదములు ఉంటే స్వాధీనం చేసుకోవాలి. పరలోక పట్టణం నీదవదు. ఇంకేం చెప్పండి? విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మన క్రైస్తవుల గృహాల్లో బర్త్డే చేస్తుంటే భయం వేస్తుంది, తెలుసా అండి? బర్త్డే చేస్తుంటే. ఎందుకంటే నేను చూశాను. బర్త్డే ఆ మీటింగ్లో ఒక 200 రూపాయలు కేకు, వచ్చిన పాస్టర్ గారికి ఎంతో కొంతే కానీ పెద్ద దారాలకు ఇవ్వరులేండి, అది పక్కన పెట్టేయండి. ఆ వచ్చిన వారికి 4 చాక్లెట్లు, అంతా పోజేస్తే ఒక 1000 రూపాయలు ఖర్చు కాదు. ఇక్కడ దారుణం ఏమిటంటే 10,000 రూపాయలు ఫ్రెండ్స్కి ఎక్కడో చీకట్లో ఖర్చు చేస్తున్నారు. బర్త్డే అల్లరితో కూడిన ఆటపాటలు కదా, దేవుడు హర్షిస్తాడా? ఇక్కడేమో మీటింగు, లేకపోతే ఇక్కడ కేకు, లేక దేవుని సన్నిధిలో కేకు, బయట 10 రెట్లు అండి. ఇక్కడ 1000 అయితే అక్కడ 10,000 అండి ఖర్చు చేస్తున్నారు. ఎందుకనంటే 15,000 రూపాయలు చెట్టప్పించుకున్నట్టంట. దేని కొరకు? వాళ్ళ అమ్మాయి కుమార్తె బర్త్డేకి. నిజంగా చెప్పేస్తే నాకు మాత్రం 100 రూపాయలు పెట్టాడు. 20 రోజులు పోయిన తర్వాత అప్పులు ఎక్కువైపోయినండి అని వచ్చాడు. ఏం అప్పు చేసావు ఏంట్రా అంటే, మన బర్త్డే చేశాను కదండి 15,000 అయింది అన్నాడు. విన్నాను. మరి ఇలాంటి పనులు చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? మీరే చెప్పండి. ఈ రాత్రి దోమలు కొడుతున్నాయి. ఇగో నుంచుంటానికి నాకు కాళ్ళు మంటగా ఉన్నాయి, శక్తి లేదు. ఎందుకు వాక్యాన్ని ధ్యానిస్తున్నాము? ఎందుకు ఇలాగా కూర్చున్నాము? ఆయన మనసును స్వాధీనం చేసుకోవటానికి, ఆయనలో మనము బలంగా ఉండటానికి, ఆ సత్యం తెలుసుకుని ఆ సత్యములో ఎదిగి ఫలించటానికే కదండి. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు, 21 వచనములో అన్నీ చేస్తున్నప్పుడు, లేకపోతే 20 వచనంలో ఉన్నవి అన్నీ చేస్తున్నప్పుడు, పై వచనాల్లో ఈ వచనాల్లో చేయకూడని పనులన్నీ చేస్తున్నప్పుడు
21 చివర్లు ఏమని చెప్పినారండి? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా. అదండి, ఇంత స్పష్టంగా తెలుస్తున్నా మనము ఈ డేలు ఏంటండి? ఈ డేలు అసలు ఎవరు పెట్టారండి అసలు? సరే, డేలు అక్కడ పక్కన పెట్టండి. అల్లరితో కూడిన ఆటపాటలకి ఎగేసుకుని వెళ్ళిపోతున్నామండి మనం. నిజమండి, అక్కడ లక్షల మంది ఉంటారండి బాబు, మరి మన దగ్గర ఉండరు. కానీ నువ్వు పరలోకం స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా లేదా? పరలోకానికి నువ్వు స్వతంత్రించుకోవాలి, పరలోక పట్టణంలో నువ్వు ఉండాలంటే గనుక అల్లరితో ఆటపాటల దగ్గరికి నువ్వు పోకుండా ఆ ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడాలి. న్యాయాధిపతులు అలా లేక ఆ భూమిని స్వతంత్రించు కొనలేదు. మనము ఇప్పుడైనా ప్రభువుని ఎరుగుండి మంచిగా సాగిపోవాలి. ఆ కల్వరి నాథుడు మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరగా రాబోతున్నాడు. నమ్మని వారు నమ్ముకోవటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నమ్మటం అంట ఈ మధ్యన వింటున్నాను, కొంచెం కొంచెం నమ్ముతారంట. కొంచెం కొంచెం నమ్మటం ఏముండదు. నమ్మకం అంటే నమ్మకమే. ఇప్పుడు మా చిన్నమ్మ గారు చనిపోయారు. మొన్న ఒక ఆవిడ చనిపోయింది, నిన్న ఒక ఆవిడ చనిపోయింది. చనిపోతూ 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 చనిపోయారా, లేకపోతే ఒకసారి చనిపోయారా? కొంచెం కొంచెం చనిపోయారట్టాళ్ళ ఏం లేదు, బాగానే తిరిగితే చనిపోయింది అంతే. ఓన్లీ ఒక ఆవిడ 4 రోజుల మనసు మీద చనిపోయింది అంతే. నమ్మకం కూడా ఒకేసారి పుడుతుంది, అలాగనే బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చి బలపరచును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి మీ లేఖనాలలో నుండి మాతో మాట్లాడినారు. ఇందులో ఉన్న సారాంశం ప్రకారంగా మేమందరం బ్రతుకుటకు సహాయం చేయండి. మత్తయి సువార్తలో ఉన్నట్టుగా, గలతీ పత్రికలో ఉన్నట్లుగా, రోమా 8:9 ఉన్నట్లుగా మేము ఆత్మ స్వభావములోని ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి. ఇశ్రాయేలీయులు ఎలా తప్పిపోయారో, ఎలాగా ఆ భూమిని స్వాధీనం చేసుకోలేకపోయారో, వారు చేసిన హేయ కృత్యములు ఏంటో మేము తెలుసుకొని మేము జాగ్రత్త పడుటకు, యుగాంతమందున్న మేము బుద్ధి కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఈ రాత్రి నీ వాక్య ధ్యానము మాకు అనుగ్రహించినారు. ఇచ్చిన ఈ మర్మములు మా హృదయములో గుచ్చి ఫలింప చేయండి. 60 100 ఫలించుటకు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోకుండానట్లు కాపుదలిమ్మని ప్రార్థిస్తున్నాము. నీ ప్రియులు, నీ బిడ్డలు వచ్చినారు, తిరిగి వెళ్తుంటుండగా నీ సహాయాన్ని దయచేయండి. శుక్రవారం రాత్రి మరలా కూడుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి. యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.